మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 75 కొత్త కేసులు నమోదు. 229కి చెందిన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు. మొక్క వరి కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి. కరోనా వైరస్ కట్టడికి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. సేఫ్ హైదరాబాద్ సేఫ్ ఫ్యూచర్ నినాదంతో వినూత్న ప్రచారం చేసిన గోషామహల్ పోలీసులు. డీటెయిల్స్ చూస్తే ప్రమాదకర కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 2 మరణించడంతో మృతుల సంఖ్య 11కి పెరిగింది. షాద్ నగర్, సికింద్రాబాద్కు చెందిన 2 వ్యక్తులు ప్రాణాలు విడిచారు. అటు పాజిటివ్ కేసులు కూడా మరింతగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరింది. వరి, మామిడి, బత్తాయి, కర్బూజా పంటలు చేతికొస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మొక్క వరి కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రేపటి నుండి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయన్నారు. మామిడి, వాటర్ మిల్లన్, కర్బూజా పంటలు అమ్ముకునేందుకు జిల్లాల యంత్రాంగం ద్వారా రైతులకు అనుమతులు ఇచ్చామన్నారు. తమ ఉత్పత్తులను రైతులు ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటులు కల్పించిందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. వనపర్తిలో మొబైల్ రైతు బజార్ల ద్వారా ప్రజల ముంగిటికే తీసుకెళ్లే కూరగాయల, పండ్ల వాహనాలను ప్రారంభించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మధ్యవర్తులు లేకుండా కూడా అమ్ముకోవడానికి మేము సుముఖంగా ఉన్నాం, మాకు పర్మిషన్ ఇస్తే చాలన్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం తరఫున మొత్తం దాన్ని అంతా కూడా ట్రాక్ చేసి పర్మిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరు రైతులకు కూడా పర్మిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమి దీంట్లో బ్లాక్ అయ్యే అవకాశం లేదు, లేకుంటే ఇతరత్ర వస్తువులు కాదు. ఇవి రైతులు పండించే పంటనే కాబట్టి వాళ్ళు ఎక్కడ తీసుకుపోయి అమ్ముకుంటామంటే అక్కడికి పర్మిషన్ ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. పళ్ళతో పాటు మనకు కూరగాయలు ఉన్నాయి. ఈ కూరగాయలు మనం ప్రధానంగా టౌన్లో పెట్టినటువంటి కూరగాయల దుకాణాలని స్ప్రెడ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టినాం. ఇప్పుడు జూనియర్ కాలేజ్ కానీ, గంజి కానీ, అదేవిధంగా పాత కోటలో తయారు చేసినటువంటి కొత్త మార్కెట్ కానీ స్ప్రెడ్ చేసి పెట్టినాం. అయినా కూడా ఇంకా ప్రజలున్న చోటికే వాహనం పోతే బాగుంటుందన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ వాహనాలను ఏర్పాటు చేయించినారు. మొబైల్ వ్యాన్స్ ఇవి. ఈ మొబైల్ ఆటోస్ కానీ, వ్యాన్స్ కానీ, టాటా ఏసీస్ కానీ ఇవన్నీ కూడా పట్టణంలో ఉండేటువంటి అన్ని గల్లీలకు పోతాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కూరగాయల మార్కెట్ దాకా కూడా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఉన్న చోటికే వాహనం పోయేటట్లుగా ఈ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఇప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి నియంత్రణ సమయమే మరో 12-13 రోజులు ఉంది, ఏప్రిల్ 14 దాకా. మరి పరిస్థితిని అంచనా వేసుకున్న తర్వాత కానీ తదుపరి కార్యాచరణ ఎట్లుంటుందో ఇప్పుడే మనం ఊహించలేం. అందుకోసం అప్పటిదాకా ప్రజలందరం కూడా అప్రమత్తంగా ఉండడం అవసరం కాబట్టి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రకమైన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు, వినియోగదారులు దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు వీలైనంత వరకు బయటికి రాకుండా ఉంటే మంచిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి మార్కెటింగ్ జరగాలి. మరోవైపు పళ్ళు, కర్బూజా కానీ, కలంగిరి కానీ, దానిమ్మ కానీ, నిమ్మ కానీ, మామిడి కానీ ఇవన్నీ కూడా పంటలు చేతికి వస్తున్నాయి. ఈ పంటలన్నీ కూడా రైతాంగం నష్టపోకుండా మార్కెటింగ్ జరగాలి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేసుకొని సన్నద్ధం చేసుకున్నాం. మొక్కజొన్న ఆల్రెడీ కొనుగోలు ప్రారంభమైంది. వరి రేపు ఉదయం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైంది. అదేవిధంగా మామిడి రైతాంగానికి, వాటర్ మిలన్ రైతాంగానికి వాళ్ళ పళ్ళను తీసుకొని పోయి అమ్ముకోవడం కోసం అవసరమైనటువంటి పర్మిట్లను కూడా జిల్లా యంత్రాంగం ద్వారా ఇప్పిస్తున్నాం. ఆయా గ్రామాల నుంచి వాళ్ళు ఉల్లిగడ్డ తీసుకుపోవాలన్నా, మామిడి పళ్ళు తీసుకుపోవాలన్నా, మామిడికాయ తీసుకుపోవాలన్నా, మోసంబి తీసుకుపోవాలన్నా, కూరగాయలు తీసుకుపోవాలన్నా అన్నింటికి కూడా పర్మిట్స్ ఇష్యూ చేస్తున్నాం. నియంత్రణలో ఈ పర్మిట్స్ ద్వారా రైతులు వాళ్ళ యొక్క ఉత్పత్తులను ఎక్కడైనా సరే తీసుకొని పోయి విక్రయించుకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి అటు రైతాంగానికి, ఇటు వినియోగదారులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ ఆహార పదార్థాలు అందేటట్లుగా మనం చర్యలు తీసుకుంటున్నాం. వాటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
విస్తరిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాల మేరకు హన్మకొండలో ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్లు కలిసి చేపట్టిన ఇంటింటి సర్వేకు ప్రజల నుంచి ఆదరణ కరువైంది. ఇంటికి వెళ్లిన సిబ్బందికి ప్రజలు తలుపులు తీయడం లేదని, బయట నుండే అడిగితే సరిగ్గా సమాధానం కూడా ఇవ్వని పరిస్థితి ఎదురైనట్లు, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రేణుక, ఏఎన్ఎం సిస్టర్ని నేను. మాకు మార్నింగ్ 6:30 నుంచి సర్వే స్టార్ట్ చేయమని చెప్పారు డేమేశ్వ మేడం గారు మాకు. అయితే మాకు ఏరియా అల్లిపుర ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు మాకు సహకరించలేదు, మార్నింగ్ అసలు చేయొద్దనేసి ఇబ్బంది పెట్టింది. అయితే మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కానిస్టేబుల్స్ ఇద్దరు వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళు మేము వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకే తీసుకెళ్ళి చూపిస్తాము, అక్కడ వాళ్ళే చేయండి, డోర్ టు డోర్ సర్వే చేయొద్దనేసి చెప్పారు. అయితే మేమన్నాం కదా, మాకు డోర్ టు డోర్ సర్వే చేయమని కలెక్టరే ఆర్డర్ ఇచ్చింది, కాబట్టి మాకు సహకరించాలి అని చెప్పి కంపల్సరీ అని చెప్పినాము. పోలీస్ వాళ్ళు కూడా మాకు అలాగే చెప్పింది, వాళ్ళకి కంపల్సరీ హెల్త్ వాళ్ళకి ఎలాగైనా మీరు సహకరించి అన్ని డీటెయిల్స్ చెప్పాలి, ఎవరైనా వేరే దగ్గర నుంచి వస్తే కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా హెల్త్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి చెప్పడం జరిగింది. 6:30కి మేము ఇంట్లో ఏం పనులు ఇట్లా ఏం చేసుకోకుండా దాని వచ్చేసినాము. కనీసం మాకు ఇప్పటి వరకు కూడా మాకు వాటర్ తాగినలా, తిన్నరా, చేసినలా అని అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు మా దగ్గర. కనీసం మా పై అధికారులు కూడా మేము చేసిన రిపోర్ట్స్ తీసుకెళ్ళినా మరి మమ్మల్ని వాటర్ తాగినలా, ఏమైనా తిన్నరా అనేసి కూడా ఏం అడగట్లేదు. మాకు ఏమన్నా అయితే ఎవరికండి ప్రాబ్లం? మా ఫ్యామిలీకి కదా. ఈ టైం వరకు మేము తినకుండా వాటర్ రాస్తే మా పిల్లలు ఆగమవుతారు, మేము ఆగమవుతాం, మమ్మల్ని పట్టించుకునే మానవులు లేరు. ఏంటంటే డ్యూటీ అంటే వెళ్ళమంటాను, ఏరియాకి వెళ్తున్నాం, తిరుగుతున్నాం, కానీ మరి అసలు మా రిపోర్ట్ ఇవన్నీ చూస్తున్నాం, కానీ మా గురించి మాత్రం ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరండి. లాంగ్ ఏరియా అండి, మేము ఏరియాలోకి వచ్చి జాబ్ చేయాలంటే మరి రావాలంటే వెహికల్స్ అయితే ఇప్పుడు ఏం లేవు, మాకు కూడా సపరేట్ వెహికల్ ఏం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కూడా. కర్ణలత అండి, నా పోస్ట్ని ఆశా వర్కర్ని, నా ఏరియా బడే మసీదు. హైదరాబాద్ గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. సేఫ్ హైదరాబాద్ అండ్ సేఫ్ ఫ్యూచర్ బ్యానర్ ని ప్రదర్శిస్తూ ఎవరూ కూడా రోడ్లపైకి రావద్దంటూ ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్ ని పారద్రోలాలని ప్రజలకు విన్నవించడం జరిగింది. కరోనా వైరస్ ఆకారంలో గల హెల్మెట్ ను ధరించి రోడ్డుపైకి వస్తున్న ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. कोरोना लग गया इनको। हेलमेट नहीं है आपका यहाँ भाई साहब, हेलमेट नहीं है, कैसा चल रहे भाई बाहर, क्या कहा था? कोरोना आ गया। तेलंगाना ट्रैफिक पुलिस स्टेशन का तरफ से हम पार्टी की गुजारिश
కరోనా వైరస్ రామగుండం నగరంలో వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లాక్డౌన్ కారణంగా స్థానికులకు ఎవరికి నిత్యావసర వస్తువులు కొరత రాకుండా స్థానికేతరులకు వసతి భోజనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి జారీ అవుతున్న ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి తెలిపారు. మన రామగుండం కార్పొరేషన్లో దరిచేరనీయకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క వైరస్ బారిన పడకుండా అనునిత్యం కార్యాచరణలో ఉంటూ ఈ యొక్క పనిలో నిమగ్నమై పనిచేస్తున్నటువంటి మా కమిషనర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మరియు మా గౌరవ కార్పొరేటర్లు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి అధికారులకు, ప్రత్యేకంగా శానిటేషన్ సిబ్బంది మరియు సూపర్వైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఇటువంటి సంక్షోభ విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు అందరము కూడా ఎక్కడికక్కడ చైతన్యమై ఎవరి బాధ్యతను వారు నిర్వర్తిస్తే దేన్నైనా ఎదుర్కోవడం సాధ్యమే అనేదానికి నిదర్శనమే రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి కరోనా మహమ్మారిపై తీసుకుంటున్నటువంటి చర్యలు అని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకు. ప్రత్యేకంగా ఇండోనేషియా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారితోని ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క వైరస్ సోకుతుందా అని భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సందర్భంలో మా మున్సిపల్ శాఖ మొత్తం కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు, వైద్య విభాగం మరియు పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించి వెంటనే వాళ్ళను క్వారంటైన్లోకి తీసుకొని. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కరోనా వైరస్ నివారణ కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ దామోదర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో 4 వ్యక్తులకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో వారితో సన్నిహితంగా తిరిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పరీక్షలు నిర్వహించుకోవాలని, వైద్య పరీక్షల కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ పట్టణంలోని కొందరు వ్యక్తులు ఢిల్లీకి వెళ్లి మర్కజ్లోని మతానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని రావడంతో బాన్సువాడ పట్టణంలో ఈ వైరస్ సోకిందని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందకుండా ఇంటిలోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. తను మాస్క్ కూడా వెళ్ళవచ్చు, కిరాణా షాపు కూడా వెళ్ళి ఉండొచ్చు, ఇంకెక్కడెక్కడ తిరిగిండో, ఎవరెవరితో కలిసిండో. అంతేకాకుండా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఈ ముస్లిం సాంప్రదాయం ప్రకారము ఇలా హక్ చేసుకునేది ఉంటుంది, అది కూడా చేసుకుని ఉండవచ్చు. నేను బాన్సువాడ పట్టణ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా సిగ్గుపడకుండా ఎవరెవరైతే వీళ్ళకి కలిశారో, ఈ సలాంకు కలిసిన వాళ్ళు ఎవరో, ఈ సుకూరుకు కలిసిన వాళ్ళు ఎవరో, తర్వాత ఈ యొక్క ముదస్సిర్కి కలిసిన వాళ్ళు ఎవరో, నయీంకి కలిసిన వాళ్ళు ఎవరో, ఫసీకి కలిసిన వాళ్ళు ఎవరో, వీళ్ళందరూ దయచేసి వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్ట్ కోసం శాంపిల్ ఇచ్చి వాళ్ళంతా వాళ్ళే టెస్ట్ చేయించుకుంటే ఏ సమస్య ఉండదు. టెస్ట్ చేయించుకోకపోతే అది ఒకరి నుంచి ఒకరికి చైన్ లాగా వ్యాపించి అనవసరంగా ఒకరిపైన ఒకరికి అపోహలు వచ్చే అవకాశం ఉంది. దాని కరోనా వైరస్కు కుల మతాలు ఏమి లేవు, దానికి హిందువులకే అంటుకుంటుంది, ముస్లింలకే అంటుకుంటుంది అని చెప్పని ఏం లేదు. కరోనా ఉన్నవాడికి, లేనివాడికి, పేదోడికి, పెద్దోడికి అందరికీ అంటుకునే జబ్బది. దయచేసి నేను బాన్సువాడ పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది, మీ అంతలా మీరు స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా మీరు టెస్టులు చేసుకోండి. మీరు స్వీయ నిర్బంధాన్ని మీ అంతలా మీరే నిర్ణయించుకోండి. బాన్సువాడ పట్టణము ఇంకా పాడైపోకుండా, బాన్సువాడ పట్టణంలో పూర్తిగా రోగగ్రస్తులైపోయి కరోనా పీడితులు కాకుండా, ఎక్కువ మరణాలు జరగకుండా, ఈ యొక్క ఎక్కువ వ్యాధిగ్రస్తులు కాకుండా ఉండడానికి మాకు సహకరించాల్సిందిగా బాన్సువాడ పట్టణ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నా. ఇంతేకాకుండా అనవసరంగా రోడ్లపైన తిరగడం జరుగుతుంది. దయచేసి మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప
ఎట్టి పరిస్థితిలో ఎవ్వరు కూడా రోడ్లపైకి రాకుండా మీ అంతలో మీరు స్వీయ నిర్బంధాన్ని ఏర్పాటు చేసుకొని మీరు పోలీసుకు, ఇటు వైద్య సిబ్బందికి, ఇటు సర్వే చేస్తున్న వాళ్ళకు అందరికి కూడా సహకరించి బాన్స్వాడ పట్టణాన్ని కాపాడాల్సిందిగా ఈ యొక్క బాన్స్వాడ పట్టణ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా. వరంగల్ అర్బన్ పోచమ్మ మైదానం, మండి బజార్ ప్రాంతాలలో కరోనా యాంటీ వైరస్ ను అగ్నిమాపక సిబ్బందిచే స్ప్రే చేయడం జరిగింది. ప్రజలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించి కరోనా వ్యాధి నివారణకు తమ వంతుగా ప్రయత్నం చేయాలని అధికారులు కోరుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపుర శాసనసభ్యులు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ 1,25,00,000 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి అందజేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ను కరోనా క్రైసిస్ చారిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్కు అందించారు. కరోనాపై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1,25,00,000 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనాను అరికట్టడంలో మనందరం భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వీరితో పాటు విఎస్టీ ఇండస్ట్రీస్ వారు ₹1 కోటి విరాళాన్ని మంత్రి కేటీఆర్ కు అందించారు. వరంగల్ ట్రీ సిటీస్కి సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్స్ వారు కోవిడ్-19 వల్ల జనతా కర్ఫ్యూలో భాగంగా విధులు నిర్వహిస్తున్న నగర పోలీస్ సిబ్బందికి, ట్రాఫిక్ పోలీస్ మరియు పారిశుద్ధ్య కార్మికులకు, పేదలకు, వలస కూలీలకు భోజన పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లు, పళ్లు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా డోన్ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు హరికిషన్ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి దెబ్బకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కొరకు ప్యాపిలిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కరోనా క్వారంటైన్ సెంటర్లో రాజస్థాన్ బాధితులకు సహాయ నిధిగా డోన్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ తరపున 25 కేజీల 4 బియ్యం ప్యాకెట్స్, 50 కేజీల గోధుమ పిండి, 25 కేజీల కందిపప్పు ప్యాకెట్, 500 మందికి మాస్కులు కూడా సహాయ నిధిగా డోన్ ఎంఆర్ఓ నరేంద్రనాథ్ రెడ్డికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కామిశెట్టి నాగరాజు, ట్రెజరర్ గురుస్వామి, సెక్రటరీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. డోన్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వాలంటీర్ ఉన్న వాళ్ళకి డోను ప్యాప్లీ వాళ్ళ కోసం నిత్యావసర సరుకులు కావాల్సిన సరుకులు మేము 4 ప్యాకెట్లు బియ్యము, ఒక బాక్స్ ఆయిల్, 25 కిలో కందిబ్యాళ్ళు, ఒక గోధుమ పిండి ప్యాకెట్, ఇవన్నీ వాళ్ళ కోసం మేము అసోసియేషన్ తరఫున అరేంజ్ చేసాం. ఎంఆర్ఓకు హ్యాండ్ ఓవర్ చేసామని. తర్వాత ఒక 500 మాస్కులు కూడా ప్రొవైడ్ చేస్తాం, డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వత్ గ్రామంలో వలస కూలీలకు నగదుతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు మూదోలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. జడ్పీ వైస్ చైర్మన్ సాగర రాజన్న, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా వారు కోరారు. తానూరు మండలం ఎల్వత్ గ్రామ పంచాయతీలో ఇక్కడ కొన్ని మహారాష్ట్ర నుంచి ఈ గ్రామానికి సుమారు 20-25 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇటుక బట్టలు అనుకోండి, తర్వాత వేరే వ్యవసాయ పనులకు కొందరు లేబర్ ఇక్కడ 2-3 నెలల నుంచి రావడం జరిగింది. ఇక్కడనే వాళ్ళు చిన్న క్యాంప్స్ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. మరి అక్కడ ఈ పరిస్థితుల్లో వారు మహారాష్ట్ర పోవడానికి వీల్లేదు. మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆదేశం ప్రకారం జిల్లా కలెక్టర్ గారు, మరి ఇప్పుడు తహసీల్దార్ గారు ఇక్కడ గ్రామ పంచాయతీ వచ్చి సర్వే చేసి మరి ఎవరైతే బయట నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారో బయట నుంచి వచ్చి ఇక్కడ క్యాంప్స్ చేసి మరి జీవనోపాధి కలుపుతున్నారు. మరి ఇప్పుడు ఈ కరోనా వల్ల పని బంద్ అయింది, మరి వారికి తినడానికి తిండి లేదు. అటువంటి వారిని సెలెక్ట్ చేసి మరి ఈ రోజున మరి ఇక్కడ డిప్యూటీసీ గారు, ఎంపీ గారు, మరి ఆత్మ చైర్మన్ గారు, తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, ఇక్కడ పిఎస్సి చైర్మన్, సర్పంచ్ అందరి సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇక్కడ ఇంతకుముందు రైస్ ఇచ్చాం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి ఒక్కొక్కరికి ఎవరైతే రైస్ ఇచ్చామో వారికి 500 రూపీస్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే 20-25 కిలోమీటర్లు ఉన్న వారికి ఇచ్చాం. మరి ఇంకా ప్రజలు ఎవరు కూడా ఇక్కడ గ్రామం కూడా భయపడే అవసరం లేదు. మరి కరోనా వ్యాధి మనమందరం కూడా జాగ్రత్త ఉండాలి, ఇక్కడ దూరం ఉండాలి, చేతితో
చేతులు ప్రతిరోజు కూడా ఒక 8-10 సార్లు సబ్బుతో మంచి కడిగి మరి వ్యత్యాసం పాటించాలి. అయితేనే కరోనాకు మందు లేదు, ఇప్పటివరకు మందు కనుగొనలేదు, రాబోయే రోజుల్లో కనుగొనవచ్చు. కానీ మనము జాగ్రత్త ఉంటేనే అదే మందు. అందువల్ల మనం ఇదంతా ప్రభుత్వం చేసేది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కానీ మోడీ గారు కానీ మనందరి కోసం, మన ప్రజల జీవితం కోసం, మన కోసం బాగుండాలని చెప్పి ఇటువంటి చర్యలు కనుక్కుంటున్నారు. మరి పరిస్థితి బాగుంటే ఇంకా ఒక 10 రోజుల తర్వాత ఈ కండిషన్స్ను సడలించే అవకాశం ఉంది. మరి భగవంతునికి మనం అందరూ కోరేది ఈ వ్యాధి దూరం పోవాలని చెప్పి, ఈ వ్యాధి మనకు లేకుండా, మనం రాకుండా మన నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో, ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి ఎవ్వరికి కూడా నష్టం చేయకుండా, ప్రాణభయం కాకుండా తానే వదిలిపోవాలని చెప్పేసి కోరుతూ భగవంతుని కోరుతున్నాను. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. ఇంటికి అంకితమవుతున్నారు జనాలు. దీంతో రోడ్లన్నీ అమానుషంగా మారాయి. కుబీర్ ఎస్ఏ ప్రదీప్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎస్ఏ ప్రదీప్ గ్రామాల్లోకి వెళ్లి ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లవద్దని, మహారాష్ట్ర వాసులను మీ ఇంటికి రానివద్దని గ్రామస్తులకు తెలుపుతున్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం తిప్పాయపల్లి గ్రామంలో కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు బ్లీచింగ్ లిక్విడ్ ను గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో వాడవాడలా స్ప్రే చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లత మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఆమె గ్రామస్తులకు తెలిపారు. లిక్విడ్తో, డెటాల్తో మంచిగా నీట్గా కడుక్కొని ఇంట్లోనే ఉందాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన తిప్పాయపల్లి గ్రామంలో కూడా లాక్డౌన్ మంచిగానే పాటిస్తారు. అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తారు. మా తిప్పాయపల్లి గ్రామ ప్రజలు బాగానే పాటిస్తున్నారు. తిప్పాయపల్లి గ్రామంలో ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికని ఈ లిక్విడ్ అని స్ప్రే చేస్తున్నాము. గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు మా పాలకవర్గ సభ్యులు మరియు మా సిబ్బంది అందరితో పాటు అందరూ సహకరించారు. ఈ కరోనా అది రాకుండా ప్రతి వార్డులో స్ప్రే అనేది చేస్తున్నాము. ఈ కరోనా అనేది మా గ్రామానికి రాకుండా మేము జాగ్రత్తలు పాటిస్తున్నాము. కర్నూలు జిల్లా కోడుమూరులో హర్ష ముస్లిం యూత్ మరియు స్టార్ టు వెంచర్ వారి సహకారంతో మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీ వాసులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ టు వెంచర్ డైరెక్టర్ షాషావలి, జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొనగా హర్ష ముస్లిం యూత్ నుంచి మక్బుల్ బాషా, కరెంట్ షేక్ షా తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న ఇతర రాష్ట్రాల ప్రజలు ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చారు అబ్దుల్లాపూర్ మెట్ ఆర్య వయసు సంఘం మరియు వాసవి క్లబ్ సభ్యులు. వీరి సహకారంతో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు సిఐఎస్ఐ ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ ప్రొద్దుటూరి నరసింహగుప్తా, సెక్రటరీ కొండ శేఖర్ గుప్తా, ఉపాధ్యక్షుడు కాపర్తి కృష్ణకొండ అశోక్ గుప్తా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 75 కొత్త కేసులు నమోదు. 229కి చెందిన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు. మొక్క వరి కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి. కరోనా వైరస్ కట్టడికి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. సేఫ్ హైదరాబాద్, సేఫ్ ఫ్యూచర్ నినాదంతో వినూత్న ప్రచారం చేసిన గోషామహల్ పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.